కాళేశ్వరంపై కేసీఆర్ విచారణ జస్టిస్ ఘోష్ కమిషన్ ముందుకి బీఆర్ఎస్ అధినేత ఈ ఒక్కరోజు హడావిడి కాదిది. గులాబీ దళపతికి నోటీసులు అందిన దగ్గర నుంచి ఇదే చర్చ, ఇదే రచ్చ. ఆయన వస్తారా రారా, వస్తే ఏంటి రాకపోతే ఏంటి? కొన్నాళ్లుగా తెలుగు రాజకీయాల్లో ఇదే దుమారం నడుస్తోంది. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ ఎట్టకేలకు కమిషన్ ముందుకొచ్చారు కేసీఆర్. ఇంతకీ వాళ్ళు ఏమడిగారు, ఆయనేం చెప్పారు, అసలు ఈ టోటల్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం. ఉదయం 9:40 ఎర్రవల్లి నుంచి బయలుదేరిన కేసీఆర్ కాన్వాయ్ ఉదయం 11 గంటలు బీఆర్కే భవన్ కు చేరుకున్న కేసీఆర్ మధ్యాహ్నం 12:50 కాళేశ్వరంపై ముగిసిన కేసీఆర్ విచారణ. ఇది మొత్తంగా కాళేశ్వరంపై కేసీఆర్ విచారణ టైం లైన్. కాళేశ్వరంపై విచారణలో భాగంగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇటీవల కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఏర్పడిన ఉత్కంఠకు ప్రస్తుతానికి ఇలా తెరపడింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను విచారించడంతో కాళేశ్వరం విచారణ తుది ఘట్టాన్ని పూర్తి చేసుకుంది. ఎర్రవల్లిలో కేసీఆర్ కాన్వాయ్ ప్రారంభమైంది మొదలు బీఆర్కే భవన్ కు చేరుకునే వరకు, ఆ తర్వాత ఆయన విచారణ ముగించుకుని వెళ్లిపోయే వరకు ప్రతి సీనాద్యంతం రసవత్రం అనిపించింది. 11 గంటలకు బీఆర్కే భవన్ కు కేసీఆర్ చేరుకోగా అప్పటికే భారీ స్థాయిలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆయనకు మద్దతుగా అక్కడికి భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆ చుట్టుపక్కల 200 మీటర్ల వరకు ఎవరినీ రానియకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో కేసీఆర్ విచారణ జరుగుతున్నంతసేపు ఆ ఏరియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మొదట బహిరంగ విచారణ జరుగుతుందని భావించిన కేసీఆర్ విజ్ఞప్తిని అంగీకరించి 12 గంటలకు 1-to-1 విచారించారు జస్టిస్ ఘోష్. 50 నిమిషాల పాటు కేసీఆర్ కు కీలక ప్రశ్నలు సంధించారు. 12:55 బయటకొచ్చిన కేసీఆర్ కారులోంచే కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేసి వెళ్లిపోయారు. అయితే కాళేశ్వరంపై కేసీఆర్ నుంచి కీలక సమాచారం తీసుకుంది జస్టిస్ ఘోష్ కమిషన్. ఆనకట్టల నిర్మాణానికి ఎవరు నిర్ణయం తీసుకున్నారని కమిషన్ అడిగినట్టు తెలుస్తోంది. ప్రాజెక్టుకు సంబంధించి రీ ఇంజనీరింగ్ పై కమిషన్ కు కేసీఆర్ వివరించినట్లు సమాచారం. ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదంపై కమిషన్ ప్రశ్నించగా కేబినెట్ ఆమోదం, ప్రభుత్వ ఆమోదంతోనే ఆనకట్టల నిర్మాణం జరిగిందని కేసీఆర్ బదులిచ్చారు. అన్ని అనుమతులు తీసుకున్నాకే ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని కమిషన్ కు తెలిపిన కేసీఆర్ చివరిగా ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర సమాచారంతో కూడిన పుస్తకాన్ని కమిషన్ కు అందించారు. కేసీఆర్ తో పాటు లోపలికి 9 మందిని అనుమతించగా హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, పద్మారావు గౌడ్, బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎంపీ వద్దిరాజు రవిచంద్రులు విచారణ సందర్భంగా అధినేతతో ఉన్నారు. మొత్తానికి కాళేశ్వరం కమిషన్ విచారణలో చివరి ఘట్టం ముగిసినట్టు కనిపిస్తోంది. ఇప్పటి వరకు 114 మందిని విచారించిన కమిషన్ 115వ వ్యక్తిగా కేసీఆర్ ను ప్రశ్నించింది. ఇప్పటికే హరీష్ రావు, ఈటలను విచారించిన కమిషన్ కేసీఆర్ ను కూడా విచారించడంతో జస్టిస్ ఘోష్ కమిషన్ టాస్క్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. జూలై నెలాఖరులో గడువు ముగుస్తోండటంతో ఇక కమిషన్ తుది నివేదికిచ్చే అవకాశం ఉంది. అయితే బీఆర్కే భవన్లో విచారణకు హాజరైన రెండో మాజీ సీఎంగా కేసీఆర్ నిలిచారు. గతంలో జస్టిస్ శ్రీరాములు కమిషన్ ముందు హాజరైన దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ మల్లెల బాబ్జీపై హత్యాయత్నం కేసులో విచారణను ఎదుర్కొన్నారు. ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ ను కలవడం ఈ విచారణ ఘట్టంలో ఆసక్తికరాంశంగా చెప్పొచ్చు. లేఖ వివాదం తర్వాత ఆమె తొలిసారి తండ్రిని కలవడం చర్చకు దారితీసింది. అయితే అక్కడి నుంచి కేసీఆర్ తో పార్టీ నేతలే బీఆర్కే భవన్ కొచ్చారు. కేసీఆర్ కు నోటీసులు నిరసిస్తూ ఇటీవల ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసిన కవిత విచారణ సందర్భంగా బీఆర్కే భవన్ కు మాత్రం రాలేదు. కేసీఆర్ మామూలుగా బయటికి వస్తేనే పొలిటికల్ హీట్ పతాక స్థాయిలో ఉంటుంది. అలాంటిది కాళేశ్వరం లాంటి ఇష్యూలో కమిషన్ ముందు ఆయన హాజరవ్వడము అంటే అది ఖచ్చితంగా అంతకు మించి అన్నట్టే కదా. ఇప్పుడు ఇదే జరుగుతోంది సరిగ్గా. ఈ అంశంలో ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. మళ్లీ రాజుకున్న కాళేశ్వరం మంటలు, కక్ష సాధింపు కుట్రలంటోన్న బీఆర్ఎస్, కమిషన్ తన పని చేసుకుపోతుందన్న కాంగ్రెస్, సిబిఐ విచారణ జరిపించాలన్న బీజేపీ. కాళేశ్వరంపై కేసీఆర్ ను జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ రాష్ట్రంలో పొలిటికల్ అగ్గి రాజేసింది. ఎవరికి వారు డిఫరెంట్ వెర్షన్స్ తో దుమ్మెత్తి పోసుకుంటున్నాయి అధికార, ప్రతిపక్షాలు. కాళేశ్వరంపై కేసీఆర్ విచారణ సందర్భంగా ఎమ్మెల్సీ క్వార్టర్స్ నుంచి బీఆర్కే భవన్ వరకు కాలినడకనే వచ్చిన కేటీఆర్
కాంగ్రెస్ సర్కార్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాళేశ్వరం తెలంగాణలో కాకుండా ఇంకెక్కడ కట్టినా కేసీఆర్ కు అత్యున్నత పురస్కారం దక్కేదన్నారు కేటీఆర్. కేసీఆర్ పై కాంగ్రెస్, బీజేపీలు రాజకీయ కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. కమిషన్ విచారణలో నిజాలన్నీ నిగ్గుతేలుతాయన్న కేటీఆర్ ఈ పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని స్పష్టం చేశారు. కమిషన్ ముందుకు పిలిచి కేసీఆర్ ను దోషిగా చూపే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ కు కురుస బుద్ధి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మరో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు గనక భారతదేశంలో కాకుండా ఇంకెక్కడన్నా కట్టింటే, ఇట్లాంటి చిల్లర రాజకీయ పార్టీలు ఉన్న కాడ కాకుండా ఇంకెక్కడన్నా కట్టింటే ఒక అత్యుత్తమ పురస్కారం కూడా వారికి అందేది. ఈ రోజు కేసీఆర్ గారి మీద ఏదైతే కక్ష సాధింపు చర్యలు బీజేపీ, కాంగ్రెస్ కలిసి చేస్తున్నాయో, దున్నపోతు ఈ నిందను ఒకడంటే దుడ్డను కట్టేయమని ఇంకోడన్నట్టు 100 కంపోనెంట్లుండే కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్క కంపోనెంట్ లో, ఒక్క మేడిగడ్డ బరాజ్లో 2 పిల్లర్లకు పగుళ్లు వస్తే అది కూడా కాంగ్రెస్ వాళ్ళే లుచ్చా పని చేసి ఉంటారని నా నమ్మకం. ఈ రోజు కూడా ఖచ్చితంగా మరి ఇవాళ కేసీఆర్ గారిని బద్నాం చేయాలనే కుట్ర ఏదైతే కాంగ్రెస్, బీజేపీ చేస్తున్నదో ఇది కమిషన్ ముందు కూడా విచారణలో నిజాలు బయటకు వస్తాయి. జీర్ణం చేసుకోనటువంటి కురుసబుద్ధి ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా చేసినటువంటి తప్పుడు ఆరోపణలతోన వాళ్ళు కక్ష పెట్టుకొని ఒక కమిషన్ వేసి కమిషన్ ముందుకు కేసీఆర్ను పిలవడం ద్వారా లోకం ముందు, సమాజం ముందు ఆయన ఏదో దోషిగా నిలబెడదామనేటువంటి ఒక చిలిపి ప్రయత్నం ఇది తప్ప ఇందులో సాక్షిగా పిలిచినారు కమిషన్. ఇది గమనించాల్సినటువంటి విషయం. కేసీఆర్ విచారణపై ఢిల్లీలో జరిగిన మీడియాతో చిట్చాట్లో స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరానికి సంబంధించి త్వరలోనే అన్ని విషయాలు ప్రజల ముందు ఉంచుతారని చెప్పారు. ఏడాదిన్నర పాలనలో ఎలాంటి కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే దోచుకుని దబాయిస్తామంటే కుదరదంటూ బీఆర్ఎస్ నేతలకు వార్నింగ్ ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. కమిషన్ నివేదిక వచ్చాక బీఆర్ఎస్ వాళ్లు మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. చట్టము తన పని చేసుకుంటూ పోతుందనే విధంగా, చట్టము ఎవరికి చుట్టం కాదనే విధంగా వాళ్ళ మీద కూడా ఆ చర్యలు తీసుకోవటం జరుగుద్దని మీ ద్వారా తెలియజేస్తాను. క్యాబినెట్ అప్రూవల్ ఉందని అయితే నేను కూడా అనుకోవటం లేదు. సో క్యాబినెట్ అప్రూవల్ ఉంటే వారికి ఉన్న పూర్తి ఆధారాలు ఏంటనేది డెఫినెట్గా ఇవాళ కమిషన్ ముందు ఇచ్చుంటారు కదా. అది పెద్ద కష్టం కాదు. ఎవరీ డాక్యుమెంట్ ఈజ్ విజిబుల్. దోచుకోవడం మీ వంతే, తర్వాత దబాయింపు మీ వంతేనా? దోచుకున్న వాళ్లకు దబాయించే హక్కు లేదు. మీరు దోచుకోలేదని గనక నిరూపించగలిగితే అప్పుడు ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. కాళేశ్వరం విషయంలో బీజేపీ మొదటి నుంచి స్పష్టమైన వైఖరితో ఉందన్నారు బీజేపీ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్. కమిషన్ విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి ఏ మాత్రం చిత్తశుద్ధున్నా కాళేశ్వరం కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని లక్ష్మణ్ డిమాండ్ చేస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓ ఇంజనీరింగ్ బ్లండర్ అన్నారు మరో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. ఏ మాత్రం కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్టయితే కాళేశ్వరంలో జరిగిన అవినీతి మీద ఎన్నికల్లో మీరు ప్రచారం చేసి రాజకీయంగా లబ్ధి పొందినారు. తీరా ఇవాళ మరి ఆ కమిషన్ పేరు మీద కాలయాపన చేయడము ఇది ఏమాత్రం భావ్యం కాదు. నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టయితే మీరు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించి వెంటనే దాని మీద జరిగిన అవినీతిని బయలుదేరి దానికి వెనకాల ఉన్న వ్యక్తులు ఎవరైనా బాధ్యుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. కాళేశ్వరంలో మంచైనా క్రెడిటే, చెడైనా క్రెడిటే, కానీ మంచి ఏం కాలేదు. ఇట్స్ వరల్డ్స్ టెక్నికలీ ఇట్స్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ఇంజనీరింగ్ బ్లండర్. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో కీలక అంశంగా ఎప్పటికప్పుడు అగ్గిరాజేస్తోన్న కాళేశ్వరం అంశం మరోసారి పొలిటికల్ మంటలు ఎగిసిపడేలా చేసింది. మరి ఈ మంటల సెగలు ఏ స్థాయికి పెరుగుతాయో, తెలంగాణ రాజకీయాల్ని ఏ మలుపు తిప్పుతాయో చూడాలి.